హాయ్ అండి. చూడండి, షాప్ అయితే కొత్తగా తీసుకున్నానని చెప్పాను కదా! ఈ వీడియో అయితే షూట్ చేసి చాలా రోజులైంది. కానీ దాన్ని ఎడిటింగ్ అంతా చేసి పోస్ట్ చేసే టయానికి మనకి షాప్ తీసుకొని కూడా 1 మంత్ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. మొత్తం చూసారు కదా, కవర్లన్నీ ఇలాగా కిందున్నాయండి. అటు ఇటు తిరగడానికి కూడా కాళ్ళకి తగులుతూ అడ్డంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అరమరలు ఏమీ లేవు కాబట్టి ఇంకా మా వారు ఎలాగో చేసేది కార్పెంటర్ పనే కాబట్టి ఏదో మిగిలిపోయిన చెక్కలతోటి కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. అవి కవర్లు అవి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కదా అనేసి, పాపం అన్నీ కింద పెట్టుకుంది, ఎలా చేసుకుంటుంది అని చెప్పేసి వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నారండి. మనకి ఎంత అడ్డాలు లేకుండా ఉంటే మన పని చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి. కాళ్ళకి అంత తగులుతూ ఎటు చూసినా అడ్డాలు ఉంటే మాత్రం పని మీద అంత ఇంట్రెస్ట్ రాదు. మ్యాక్సిమం వీలైనంత వరకు అడ్డాలు లేకుండా చూసుకోవాలన్నమాట. సో, దానికోసం మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలాగా ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసుకొని పెట్టేశారండి, నాకు కూడా తెలియకుండానే. ఇంకా అవి రెడీ చేసిన తర్వాత చూపించారు షాప్‌లో. ఈ చెక్కలైతే నీకు తయారు చేశాను, అడ్డాలన్నీ చాలా వరకు వీటిపైన పెట్టేసుకుంటే నీకు కింద అనేది ఏమి లేకుండా ఉంటాయి అనేసి చాలా హ్యాపీ అనిపించిందనమాట. అవును కదా, నా గురించి ఎంత బాగా ఆలోచించి ఇలా చేస్తున్నారు అనేది చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా కాదండి, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇంకా 3 స్టెప్స్ అయితే రెడీ చేశారండి. ఇంకా కూడా చెక్కలు అవి ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అవి 3 అయితే రెడీ చేశారు. ఇక అవి సెట్ చేస్తున్నారనమాట. మనకి ఇలాగా అప్పటికప్పటికి రెడీమేడ్గా చేసుకునేలాగా పెట్టేసుకుంటున్నామండి. ప్రస్తుతం కవర్లు అవి పెట్టుకోవడానికి ఉంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే రెడీ చేశారు. సో, ఈ విధంగా ఇద్దరం కలిసి ఇలాగా రెడీ చేసుకుంటున్నామండి. పాత షాప్లో అయితే చుట్టూ ఎటు చూసినా ఇలాగా అరమరాలు అయితే ఉన్నాయి. ఈ కొత్త షాప్లో అయితే ఒకటి కూడా లేదు కాబట్టి ఇలాగా చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా పెట్టేశాడండి. పెట్టేసిన తర్వాత ఇంకా చూడు, దీని మీద ఎన్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి కింద అడ్డంగా ఉన్న దారాల బాక్సులన్నీ కూడా ఇలాగ సర్దేస్తున్నారు. ఇంకా పెట్టుకో, నీకు చాలా వరకు మొత్తం దీనిపైన పెట్టేసుకుంటే కింద అడ్డాలు ఏం లేకుండా బాగుంటుంది అనేసి. చూసారు కదా, గజిబిజిగా గందరగోళంగా ఉందండి. అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఇలా నీట్గా సర్దేస్తున్నారు పాపం. అప్పుడప్పుడు నాకు నా షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఎలా పడితే అలాగ కవర్లు అవి అలా పెట్టేస్తే కూడా మా వారైతే అవన్నీ వచ్చి అప్పుడప్పుడు నీట్గా సర్దుతూ ఉంటారండి. కొంచెం హెల్ప్గా చేస్తారు. అవి మాత్రం ఏంటి అన్నీ ఇలా ఎక్కడ పడితే అక్కడ అలా వేసేసుకున్నావు అని చెప్పేసి అన్నీ ఒక సైడ్ కూడా పెడుతూ ఉంటారు. ఈ లేసులు కానివ్వండి, అలాగే దారాల బాక్సులు కానివ్వండి, కవర్లు కానివ్వండి, మొత్తం ఇలా పెట్టుకుంటే ఎలాగ అని చెప్పేసి ఆ విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంగడి దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా ఇలాగా సర్దే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కింద 2 స్టెప్స్ అయితే వేశారు కదా, ఇప్పుడు పైన ఇంకొకటండి. ఈ పైన ఏంటంటే మనకి కస్టమర్లు ఇచ్చిన ఈ కవర్లు అవి పెట్టుకోవడం కోసం పై వైపున అలా అనమాట. పైన ఆయన పని చేస్తూ ఉంటే సుత్తితో అలా కొడుతూ ఉన్నానండి. నన్ను తిట్టారు కూడా, ఈడ పని చేస్తుంటే ఏంటి నువ్వు అనేసి. ఊరికే సరదాగా అలా అన్నాను అనమాట.
అలాగే ఇంకా ఉన్నాయండి. ఇంకొక 2 చెక్కలు కూడా రెడీ చేసి పెట్టారు. అవి ఈ ప్రజెంట్ అయితే షాప్‌కి తీసుకురాలేదు. ఇంట్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇది చెప్పాను కదండీ! 1 మంత్ బ్యాక్ నేను ఇది షూట్ చేసింది. ఇప్పుడు అప్పుడే గాని అయ్యుంటే అవి కూడా కొట్టేసుండేవాళ్ళు. ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చేసింది. అవి 2 కూడా కొట్టేసేయొచ్చు కదా! ఇంటికాడ రెడీగా ఉన్నాయి కదా! అంటే కొడదాంలే, చూద్దాంలే అని అలా పక్కన పెట్టేస్తున్నారనమాట. ఏదైనా అంతేనండి. అప్పటికప్పటికి ఏదైనా చేసుకుంటేనే మనకి అది కుదురుతుంది. అది మళ్ళీ అని పక్కన పెట్టేసామంటే కూడా సారీ పక్కన పెట్టేసామంటే గనక ఆ పని అనేది ఇంక అలా పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుందనమాట. అది ఇంక అవ్వదు. అప్పటికప్పటికే ఏ పనైనా చేయాలి అనుకున్నప్పుడే చేసేయాలి. తర్వాత అనుకుంటే ఇంక అది తర్వాతే. సో, ఆ రోజే గాని తెచ్చేసుంటే ఇంకా అవి గూడా ఇక్కడ గోడకు గనుక కొట్టేసుండుంటే పనిలో పనే అయిపోయి ఉండేది. ఇంక రేపు అనేది ఇంక రోజు రేపు అనేది అయిపోతూ ఉంది. కానీ ఈ తెచ్చిన వరకు మాత్రం సెట్ చేసేశారు. ఇలా షాప్ తీసుకున్నప్పుడు మనకి ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నవి కూడా ప్రస్తుతానికి మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే గనక సరిపోతుంది. మనము రెడీమేడ్ అలమారాలు ఉంటాయి కదండీ! అవి కూడా తీసుకొచ్చుకోవచ్చు. కానీ మనం ఫస్టే అప్పుడప్పుడే తీసుకొని ఇంక అన్నీ ఒకేసారి కొనుక్కోవాలి అంటే కుదరదు కదండీ! మన దగ్గర అంత మనీ కూడా ఉండదు కాబట్టి ఏదో మనకి నిదానంగా వచ్చే కస్టమర్లను బట్టి మనం చేసే పనిని బట్టి మెల్లిమెల్లిగా మనకు అవసరమైనవి ఏదో ఒకటి కూడా కొనుక్కుంటూ ఉండొచ్చు. అంతేగాని ఒకేసారి అన్నీ కొనుక్కునేసి మనం పెట్టుకోవాలంటే అది కుదరదు కాబట్టి మనకున్న అవసరాన్ని బట్టి మనం ఇలాగా ఏదో ఒకటి సర్దుకోవాలన్నమాట. తర్వాత నిదానంగా మనం అలమారాలు రెడీమేడ్ ఉంటాయి కదా! అవి కూడా తీసుకొచ్చి కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ఇలా ఏదో మిగిలిన చెక్కలతోటి ఈ విధంగా సెట్ చేసుకున్నాం మేము. ఇవలాగా లైనింగ్లు అనేవి తెచ్చుకుంటాం కదండి మన కస్టమర్లు అనేవాళ్ళు. శారీస్ ఇచ్చేసి ఫాలు అలాగే లైనింగు మీరే వేసి కుట్టేయండి అంటారు కాబట్టి అది వరకు ఇంట్లో కుట్టేటప్పుడు అయితే మాత్రం ఈ లైనింగ్లు ఫాల్స్లు అనేది నేను వేసేదాన్ని కాదండి. వాళ్ళనే తీసుకొచ్చుకోమని చెప్పేదాన్ని. కాకపోతే ఏంటంటే చాలా వరకు శారీ ఒకటే తీసుకొస్తున్నారు. అలా లైనింగ్లు కానివ్వండి ఫాల్స్ కానివ్వండి ఏవి ఇవ్వట్లేదు కాబట్టి ఓకే మనం ఒకసారి ఒక లైనింగ్లు అనేది ఈ విధంగా తెచ్చేసుకొని పెట్టేసుకుంటే ఊరికే మనం వాళ్ళు వచ్చినప్పుడు పోయి తీసుకొచ్చుకోవడం అంతా టైం వేస్ట్ కదా! అందుకోసం ఒకసారిగా ఇలాగ ఒక కట్ట లైనింగ్లు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నానండి. ఇప్పుడేంటంటే మనకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు లైనింగ్ ఇస్తే ఓకే. ఒకవేళ ఎవరైనా ఇవ్వలేదనుకోండి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అప్పటికప్పటికి మనం షాప్‌కి అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి అలా కాకుండా మన దగ్గరే ఉంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. అలాగే వెంటనే పని కూడా జరిగిపోతుందనమాట. లైనింగ్‌లన్నీ మన దగ్గరే ఉంటే వెంటనే కటింగ్ చేసి వెంటనే కుట్టేసేయొచ్చు కదా! అలాగా తెచ్చేసి పెట్టేసుకున్నాను అనమాట లైనింగ్లు, ఫాల్స్‌లు. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. మొత్తానికి ఇలాగైతే సెట్ చేసుకున్నామండి. పై వైపున ఇలా కవర్లన్నీ కూడా వీలైనంత వరకు పెట్టేసాము. లైనింగ్లు, దారాల డబ్బాలు ఇవన్నీ కిందుంటే గజిబిజిగా ఉంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కాబట్టి నీట్గా ఉందన్నమాట. మనకి ఇందాక చాలా కింద గజిబిజిగా అడ్డాలుగా కాళ్ళకి తగులుతూ కవర్లన్నీ అలా ఉన్నాయి. ఇప్పుడేంటంటే ఇవన్నీ ఇలా పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా కిందంతా ఖాళీ అయిపోతుంది కదా! చూడండి ఇలా కొన్ని వేస్టేజ్ ఏమన్నా ఉంటే ఇలా పై వైపున వేసేస్తున్నాను. అక్కడ ఒక సైడ్ బండ ఉందన్నమాట. అక్కడ పనికిరానివి అక్కడ వేసేసుకుంటున్నాను. ఇలా వేస్ట్గా ఉన్న వాటితో ఈ విధంగా మేమైతే సర్దుకున్నామండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.